సునీల్ అన్నా జయో సునీల్ దేహోనా ఏం చేస్తున్నావు? నేనే పొద్దున ఫోన్ చేసిన నీకు. ఇలా బిజీగా ఉన్నాలే సునీల్. ఒక రవ్వ అన్నా బజార్లోకి పోయినా. అదే కార్తీక్ బర్త్డే కదా ఈరోజు. అదే దాని గురించే సునీల్. సాయంత్రము ఇంటికాడ కేక్ కటింగ్ ఉంది, రావాలి సునీల్. తెలుసు నేను రాలేనని తెలుసు కూడా నువ్వు పిలుస్తున్నావు జున్నా. సునీల్ ఆ ఒకటి గుర్తు పెట్టుకో జీవితంలో, అన్నా గుడ్డేసి ఆమ్లెట్ చేశానని ఆమ్లెట్ తో గుడ్డు చేయరు. బా కరెక్టేనా. కేక్ కటింగ్ జరిగేసారికి మనం పోవాలి గానీ కేక్ కటింగ్ మన కాడికి వచ్చి చేయరు. చేసిన తర్వాత పీసులు దగ్గర చేయొచ్చు. అది ఇస్తాంలే, ఇబ్బంది ఏం లేదులే గానీ ఆ ఇప్పుడు నేను లెక్కచారంగా ఒక 50 మంది అంచనా వేసుకున్నా సునీల్. బా మంచి పని చేస్తున్నావు అన్న. అర్థమైందా? ఆ మామూలు తెచ్చిన స్వీట్లు కట్టించుకొని వచ్చిన ఉమ్, బేబీలు కట్టించారు. అవునా. ఇప్పుడు 50 మందిలో సుమారుగా ఒక 20-25 మంది ఒక 500-200 ఇచ్చిపోతారు వానికి, అవునవునా కరెక్ట్. పిల్లోడు కాబట్టి. ఏదన్నా ఒకటి ఆన్లైన్ లో గిఫ్ట్ ఆర్డర్ పెట్టు, ఓకేనా. లేదంటే అమ్మకి ఇచ్చి ఒక 500 పంపించు వానికి పిల్లలు. ఎందుకు? బర్త్డే అంటే ఏదో ఒకటి ఇచ్చారు కదా సునీల్. గిఫ్ట్ అన్నా 500 లెక్కనే ఇచ్చారు. నువ్వు ఎట్టంగా గిఫ్ట్ ఇప్పుడు అంటే తేలవు గానీ 500 ఫోన్ పే కొట్టి చెప్తా. ఎందుకున్నా వాడు పిల్లోడు వానికి ఎందుకు నా 500? మా పిల్లప్పుడు ఏమి ఇస్తున్నారు తెలుసా? బిస్కెట్ ప్యాకెట్ ఇంకా తీస్తాను మా పక్కింటామా. అలా కాదురా ఎరుపు కూడా. ట్రెండ్ మారింది సునీల్. ఇప్పుడు 500 నోటు. 500 బాగుంది. 500 నోటు ఏంది? నేను ఇంకా వానికి మంచి ట్రెండ్ సెట్ చేస్తా. ఒక అమ్మాయి నెంబర్ ఇస్తా, మాట్లాడుకోవాలి. ఎంతకు తెగించారా? వాడే ఇచ్చాడు, నీకు కావాలంటే అమ్మాయి నెంబర్లు మాట్లాడుకో. ఓయమ్మా, మనకేం పాలేం లేదనుకుంటున్నా ఏంది? చూసినా ఇదిలో ఆడవాళ్ళు అందరు మన ఇంటికానే ఉన్నారంటే తెలుసు, చెప్పినారంతా. టాక్ టాక్ పిచ్చగుంది, మామూలుగా లేదు. అందరిని చూస్తానే బెల్లం కాడికి పోతా చేయండి. ప్రభుదేవా నటరాజా. బర్త్డే విశేషం అని చెప్పి గబ్బులు చెప్తాను కదరా నా గురించి. మీ బర్త్డే విశేషం ఏమొచ్చు, ఫోన్ పెట్టండి.